మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి 2 మరియు 3 వార్డుల్లో ప్రచారం. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఓటర్ల కాళ్ళు మొక్కండి లేదా కడుపులో తలపెట్టండి. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి. గత తెరాస హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కేసీఆర్ తమ కుటుంబం కోసం మాత్రమే తెరాస ప్రభుత్వం పనిచేసి ప్రజలకు అప్పుల పాలు చేశాడు. 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. దానికోసమే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సెట్ చేసిన అనంతరం మహిళలందరికీ 2,500 రూపాయలు నెల నెల ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరంలో 45 కోట్ల నిధులు నర్సాపూర్ మున్సిపాలిటీకి మంజూరు చేసింది. గత బీఆర్ఎస్ పాలనలో నర్సాపూర్ అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు. అందుకని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ ఓటు వేస్తే నర్సాపూర్ మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. దగ్గర ఇప్పుడు 4-5 ప్రసంగాలు చేసి వచ్చారు కనుక ప్రజల కోసానికి వారు కూడా ప్రజల గుండె చప్పుడు తెలిసి మన రేవంత్ అన్న టీంలో ఉన్నోళ్ళంటే ప్రజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి తోక జాడేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ జుబ్బుదాన వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎజెండానే ముందుకు పోవాలని చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సన్మానంగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ఛార్జ్ సోదరులు రాజిరెడ్డి గారు మాట్లాడారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నర్సాపూర్ ఎన్నికల మున్సిపల్ ఈరోజు గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మన ఆప్తుడు, మన నర్సాపూర్కు దిశానిర్దేశం చేసి వచ్చే 3 సంవత్సరాల్లో ఈ నర్సాపూర్ పట్టణ రూపురేఖను మార్చబోతున్నటువంటి మన మంత్రివర్యులు మనకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం గర్వకారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్ననే మరి వెంకటస్వామి గారితో ఇన్ఛార్జ్ మంత్రి గారితో మరి రివ్యూ మీటింగ్ చేసి మన నర్సాపూర్ పట్టణానికి మరి గతంలో ఎన్నికల సందర్భంలో మరి హడావిడిగా డబ్బులు లేకుండా కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని టీయూఎఫ్ఐడిసి నిధులు మంజూరు చేసి మరి తర్వాత మరి ప్రభుత్వం పోయింది, నిధులు లేకుండా కేవలం ఓట్ల కొరకు ఆ రోజు శాంక్షన్స్ ఇచ్చారు. కానీ అదే నిధులను మళ్ళీ 30 కోట్ల అదనపు నిధులను మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి వెళ్ళి మన నర్సాపూర్ పట్టణానికి తీసుకురాబోతున్నందుకు మన మంత్రివర్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మరి అదేవిధంగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీ అందరికీ కలిసి మీ అందరికి దిశానిర్దేశం చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి మరి కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి అందరికి ఆప్తుడు, మైనార్టీ ముద్దుబిడ్డ, మైనార్టీ యువకుల్లో మరి చిరస్థానం నిరూపించుకున్నటువంటి చిరస్థాయిగా నిలబడ్డటువంటి అందరి ఆప్తుడు ఫైన్ కురేష్ గారు ఇక్కడికి రావడం మన నర్సాపూర్ పట్టణం యువకులకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆశీర్వదించని యువకుడు, ఉత్సాహవంతుడు. మరి అదేవిధంగా 3వ వార్డు అభ్యర్థి అయినటువంటి అఫ్రీన్ మరి ముందరికి రావాల్సిందిగా మరి సిట్టింగ్ కౌన్సిలర్ దావుద్ గారి కుటుంబ సభ్యులు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి అని చెప్పి మన నర్సాపూర్ టౌన్లోనే 500 ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే రాజిరెడ్డి చెప్పినట్టు 500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నేను వారికి ఇప్పుడే చెప్పిన ఆ మీటింగ్లో, మీరు కేవలం నిజంగా బీద ప్రజలు ఎవరికైతే జాగా లేదో, ఎవరికైతే సోమత లేదో వీళ్ళకే 500 మందికి సెలెక్ట్ చేసి ఆర్టీఓ ఆఫీస్లో పేర్లన్నీ పెట్టాలి. ఎక్కడన్నా అవినీతి ఎవరైనా అవకతవకలు అయితే అవన్నీ పేర్లు తీసేయాలి. ఎందుకంటే నిజంగా ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం అలాట్ చేయాలి. సో దాంతో ప్రజలకు మేలు అవుతుంది. సో మీకు ఈ వచ్చే 3-4 నెలల్లోనే 500 ఇల్లులు మన బీద ప్రజలకు ఇచ్చే అవకాశం ఉన్నది. సో మా క్యాండిడేట్స్కి ఇదే చెప్తున్నా, మీరు అందరు పేర్లు రాసుకోండి. ఎవరైతే అర్హత ఉన్నారో పేర్లు రాసుకోండి. నేను కూడా ఈ సమస్యని కలెక్టర్ని పిలిపించి, అరే వీళ్ళందరూ ఉన్నారు అర్హత ఉన్న వాళ్ళు, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చెప్పి నేనే ఉండి అలాట్మెంట్ చేయించడం జరుగుతుంది. సో మీకు ఒక భరోసా అన్నమాట, అరే నాకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, నేను కూడా మా పిల్లలను మంచిగా చూసుకోవచ్చు అని చెప్పి ఆ భరోసా కల్పించడానికి 500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంతేకాదు ఇంకా కొంచెం మంచిగా ఉన్నోళ్ళు ఎవరైతే అర్హత ఉన్నో కట్టుకోవచ్చు, వాళ్ళకు అవి కూడా 500 ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వవచ్చు. అంటే మన నర్సాపూర్ టౌన్లోనే
ఒక 1000 ఇల్లు ఈ సంవత్సరం మనందరికీ కూడా వస్తుంది. సో అన్ని వార్డులలో ఆల్రెడీ మన క్యాండిడేట్స్ చెప్పాలి, మీరు కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపిస్తే మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే అవకాశం కూడా ఉన్నది అని చెప్పి మీరు భరోసా కల్పించాలి. ఇప్పుడే నువ్వు చెప్పినట్టు 10 సంవత్సరాలు మన టౌన్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, కానీ రేవంత్ కరెంటు సంవత్సరంలో 45 కోట్ల రూపాయలు వస్తాయి. అంటే మన వార్డులలో ఏదైతే ఉన్నాయో మురికి కాలలు దాన్ని మంచి నాలీలు చేసుకోవడము, సీసీ రోడ్స్ చేయడము, మంచినీటి మనకు మంచినీటి పథకము అమృత్ స్కీమ్లో కూడా ఇక్కడ దాంట్లో ఇంటింటికి నల్ల నీళ్ళు కూడా ఈ వచ్చే సంవత్సరంలో అందరికీ నల్ల నీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఒకవైపు నాలీలు, రోడ్లు, మంచినీటి పథకం. తర్వాత విద్య గురించి రాష్ట్ర ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కలుస్తుంది. మంచి 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి మన పిల్లలకు కూడా మంచి స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఈ పథకం తీసుకురావడం జరిగింది. ఇప్పుడే రాజరెడ్డి చెప్పిండు, సార్ మాకు మంచి ఇండోర్ స్టేడియం కావాలి, మా యువకులు చాలామంది ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, వారికి ఒక మంచి ఇండోర్ స్టేడియం కడితే బాగుంటుంది అన్నారు. నేను వాకటి శ్రీహరి గారికి ఫోన్ చేసిన, మా స్పోర్ట్స్ మినిస్టర్ అనమాట, ఆయన రంజీ ట్రోఫీ క్రికెటర్, ఆయనకు ఫోన్ చేసి చెప్పినారే మాకు ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం అవసరము, మీరు శాంక్షన్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు చాలా భరోసా ఉంది, ఆ 15 కోట్లతోని మనకు ఒక మంచి ఇండోర్ స్టేడియం కూడా నర్సాపూర్ టౌన్కి తీసుకొచ్చే అవకాశాలు నేను తీసుకొస్తా. నా మీద భరోసా పెట్టండి. నేను ఎప్పుడైనా కానీ మాట ఇచ్చినప్పుడు మాట పూర్తి చేసే వరకు వెనుకబడతాను నేను. సో మీకు ఒక మంచి ఇండోర్ స్టేడియం అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ల వలన మనకి ఏమొచ్చింది, 15 కోట్లు ఇండోర్ స్టేడియం వచ్చింది, మనకు 500 ఇందిరమ్మ ఇల్లులు, 500 ఇందిరమ్మ ఇల్లులు అంటే అదొక 1 కోటి రూపాయలు. సో అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇది పెద్ద చేసుకునే అవసరం ఉన్నది. నాకు అనిపిస్తుంది ఇంకొక 30 లక్షల రూపాయలు ఈ కమ్యూనిటీ గారికి కూడా ఎస్డిఎఫ్ నిధులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గానికి పైసలు ఇస్తున్నారు. నేను చెప్తున్నా రాజిరెడ్డి గారికి, మీరు ప్రపోజ్ చేయండి, 30 లక్షల రూపాయలు ఈ వార్డుకి ఇద్దామా, కట్టుకుందామా మంచిగా, మంచి కమ్యూనిటీ హాల్. ఎందుకంటే అది చూస్తూ ఉండిపోతాం, మళ్ళీ ఓట్లు వచ్చేటప్పుడు మళ్ళీ వేరేగా ఉంటుంది. సో మనకు మంచిగా పనిచేసేది అవసరం ఉన్నది. ఏం పని చేసేది అవసరం ఉన్నది, మన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు ఇచ్చింది, లేదు మనం ప్రజలకు ఆదుకుంటాం, బీద ప్రజలకు మేము ఎంట ఉంటాము, వాళ్ళ బాధలు ఏమున్నాయో కనుక్కుంటాము, మేము ఇవన్నీ పరిష్కరిస్తామని చెప్పి మనమందరము ఎలక్షన్లో ప్రామిస్ చేసినాము. కానీ అప్పుడు మీరు టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించిండ్రు? ఇప్పుడే రాజిరెడ్డి చెప్పినట్టు ఆ ప్రొసీడింగ్స్ చూపించిండ్రు అన్ని చోట్ల పోయి, ఇగో మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఇస్తున్నాము, మేము ఇక్కడ రోడ్ ఇస్తున్నాము, ఇక్కడ నాలీలు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళేమో మాట ఇచ్చిండ్రు. అయితే ప్రజలు ఏం చేస్తారు పాపం, అరే మాకు ఇవి వస్తున్నాయి కదా అని చెప్పి మీరు అందరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. కానీ మీకు తెలిసింది కదా తర్వాత ఈ రాష్ట్రంనే ఒక అప్పుల రాష్ట్రం చేసిన సంగతి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఉన్నది. వాళ్ళు మొదలు పార్లమెంట్లో ఇంకా అసెంబ్లీలో కేసీఆర్ అన్నాడు 3 లక్షల కోట్లే అప్పు చేసిన అన్నాడు. కానీ 3 లక్షల కోట్ల అప్పు అది, తర్వాత కాళేశ్వరంలో 1 లక్ష కోట్లు, అన్ని కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకొని 8 లక్షల కోట్ల అప్పు చేసిండమ్మా. 8 లక్షల కోట్ల అప్పు అంటే నెలకు 5,000 కోట్ల రూపాయలు మిత్తికే పోతున్నాయి. అయితే నిధులు ఎక్కడ ఉంటాయి? నిధులు ఉండవు కదా. అంటే ఈ కేసీఆర్ ఏం చేసిండంటే కమిషన్లు దోచుకొని అవినీతిలో ముంగిపోయి ఆయన పార్టీకి 1000 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయంటే ఈ ఎన్ని ఎలక్షన్లు కొట్లాడిన తర్వాత ఎంత అవినీతి జరిగిందో మీరు అందరూ కూడా ఆలోచించారు, అవునా కదా? ఆ పైసలు ఎవరి? అక్కడ అమ్మ ఏమంటలేదు, ఏమ్మా ఆ పైసలు ఎవరి? మన పైసలు, మన పైసలు దోచు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.